అసలు పూరి జగన్నాథుడి రథం ఎందుకని ఒక ముస్లిం వ్యక్తి సమాధి దగ్గర అవుతుంది మీకు తెలుసా? శ్రీ పూరి జగన్నాథుడి ఆలయం ఆవరణలో ప్రతిరోజు నిత్యం ఎన్నో వాహనాలు తిరుగుతుంటాయి. దాంతో పాటుగా పక్కనే సముద్రం కూడా ఉంది. అలల శబ్దాలు, ట్రాఫిక్ సౌండ్స్ కూడా అనేకంగా వస్తూ ఉంటాయి. కానీ దేవాలయంలోకి అడుగు పెట్టగానే మనకు ఎటువంటి శబ్దాలు వినిపించవు. పూరి జగన్నాథుడి ఆలయంలో వంటశాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇక్కడ ఒక కుండ మీద ఒక కుండ పేర్చి దాదాపుగా 7 కుండలు ఒకదాని మీద ఒకటి పెట్టి వంట వండుతారు. ఆశ్చర్యం ఏంటంటే సాధారణంగా కింద కుండ మొదటగా ఉడకాలి, కానీ ఇక్కడ మాత్రం పైన కుండ మాత్రమే మొదటగా ఉడుకుతుంది. ఇక్కడ దేవాలయంపై ఎగురుతున్న జెండా గాలి ఏ డైరెక్షన్ నుండి వీచినా దాని ఆపోజిట్ డైరెక్షన్ నుండి ఎగురుతుంది. దీంతో పాటుగా ఈ దేవాలయంపై ఎటువంటి విమానాలు గాని పక్షులు గాని ప్రయాణం చేయవు. పూరి జగన్నాథుడి యొక్క మూల విరాట్ ఏదైతే ఉందో ఆ మూల విరాట్ లో కృష్ణుడి యొక్క గుండె అమర్చబడిందని చాలా మంది విశ్వసిస్తుంటారు. ఈ ఉత్సవాలన్నీ అయిపోయిన తర్వాత స్వామివారికి జ్వరం వస్తుందని థర్మోమీటర్ పెట్టి మళ్ళీ స్వామివారికి చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఆనవాయితీగా వస్తుంది. సాధారణంగా ఏ దేవాలయంలో అయినా ఊరేగింపుకు ఉత్సవమూర్తులను ఉపయోగిస్తారు, కానీ ఈ ఆలయంలో సాక్షాత్ మూల విరాట్ నే ఊరేగింపుకు బయటకు తీసుకుని వస్తారు. ఎక్కడ కూడా మనకు మూల విరాట్ ను సాధారణ ప్రజలు తాకడానికి గాని ముట్టుకోవడానికి అనుమతి ఉండదు. ఆగమ శాస్త్రాలు ఒప్పుకోవు. కానీ ఇక్కడ మాత్రం మూల విరాట్ ని రథం పైకి ఎక్కించే ముందు సాధారణ ప్రజలందరికీ కూడా ఆయన్ని స్పర్శించడానికి ముట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. పూరి జగన్నాథుడి ఆలయంలో ఎంత మందికి వడ్డించినా ఎప్పుడు కూడా అన్నం కొరత రాలేదు. ప్రసాదం కొరత అనేది ఎప్పుడు ఏర్పడలేదు. లక్షలాది మందికి ప్రతిరోజు అక్కడ అన్నదానం జరుగుతుంది. ఈ ఆలయంలో గజపతి రాజుల వంశస్థులు రాజులు బంగారు చీపురుతో స్వామివారి ప్రాంగణాన్ని శుభ్రం చేస్తారు. స్వామివారికి కులం, మతం, పేద, ధనిక అనే వ్యత్యాసాలు అనేవి లేవు. స్వామివారు అందరినీ అనేక సార్లు సమానంగా చూస్తూ తన యొక్క చమత్కారాలను ప్రజలకు చూపించారు. అందులో భాగంగా సాల్ బేగ్ అనే ఒక ముస్లిం భక్తుడిని కటాక్షించారు. ఒకప్పుడు సాల్ బేగ్ గారు యుద్ధంలో తీవ్రంగా గాయపడితే వాళ్ళ అమ్మగారు జగన్నాథుడి మీద నమ్మకంతో సాల్ బేగ్ గారిని తీసుకెళ్లి ఆయన ఒక భక్తుడిగా చేస్తుంది. చిన్నప్పటి నుంచి ఆయనకి జగన్నాథుడి మీద అమితమైన ప్రేమ, అదే విధంగా గౌరవం. జగన్నాథుడిని చూడడానికి మరియు ఆయన రథం యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంతో సుముఖత చూపించేవారు. ఒక ఏడాది అనుకోకుండా ఆయన వేరే ఊర్లో ఉన్నారు. ఆ పరిస్థితుల్లో స్వామివారి రథం ప్రారంభం అవుతుంది రేపు అనగా ఆయన బయలుదేరితే మార్గ మధ్యంలోనే అస్వస్థతకు గురై ఇబ్బందులు స్వామివారు గమనించి రథయాత్ర ప్రారంభంగా రథం కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆగిపోతుంది. ఎంత మంది ప్రయత్నం చేస్తారు, వెనక నుంచి తోస్తారు, ముందు నుంచి లాగుతారు, పూజలు చేస్తారు, కర్పూర హారతులు ఇస్తారు, కానీ స్వామివారు మాత్రం ఇంచు కూడా కదలరు, అలాగే ఉండిపోతారు. ఎవరైతే ఈ సాల్ బేగ్ ముస్లిం భక్తుడు ఉన్నాడో ఆయన విషయాన్ని గమనించి మళ్ళీ ఆయన తేరుకొని రథం ముందుకు వచ్చి స్వామివారు నన్ను కటాక్షించారని చెప్పి రథయాత్ర చుట్టూ రథం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇంతకన్నా ఇంకా నాకేం కావాలి స్వామి అని ఆ రథాన్ని ముందుకు లాగుతాడు. అమాంతం రథం ముందుకు వచ్చేస్తుంది. అనేక రచనలు, భజనలు, కీర్తనలు స్వామివారి మీద ఆ ముస్లిం భక్తుడు రాశారు. తదనంతరం ఆయన మరణం తర్వాత మార్గ మధ్యంలో ఉన్నటువంటి ఆయన సమాధి దగ్గర కాసేపు రథాన్ని ఆపి ఆయన వైపుగా స్వామివారిని తిప్పి రథాన్ని తిప్పి కాసేపు ఉంచి అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం చేయడం జరుగుతుంది. గుండీచా ఆలయం వరకు వెళ్ళి తిరిగి రావడం అనేది జరుగుతుంది. ఇలా స్వామివారు కులం, మతం అనే తారతమ్యత లేకుండా అందరినీ కటాక్షిస్తూ అందరినీ సమానంగా దీవిస్తూ వచ్చారు. అదేవిధంగా ఈ టెంపుల్లో అనేక మిస్టరీస్ ఇలా దాగి ఉన్నాయి. ఇక్కడ ఎన్నో సంపదలు ఈ దేవాలయంలో ఉన్నాయి. థ్యాంక్ యూ. జై హింద్. భారత్ మాతాకి జగన్నాథ్.